కొణిదెల రామ్ చరణ్ తేజ భారతీయ సినిమా నటుడు. ఆయన తెలుగు సినిమా ప్రముఖ నటుడు చిరంజీవి కుమారుడు. ఇతను భారత సినిమా నటుడుగానే కాక రామ్ చరణ్ హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ ఓనరు. మాటీ వి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకడు. రామ్ చరణ్ తేజకు వేల్స్ యూనివర్సిటీ 2024 ఏప్రిల్ 13న చిత్రపరిశ్రమతో పాటు సమాజానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ను అందించింది. రామ్ చరణ్ తేజ, జూనియర్ ఎన్.టి.ఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట మార్చి 13, 2023న ఉత్తమ ఒరిజినల్ సాంగ్గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. రామ్ చరణ్ తేజ మార్చి 27, 1985న చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించాడు. ఇతనికి ఇద్దరు సోదరీమణులు శ్రీజ, సుష్మిత. జూన్ 14, 2012న ఉపాసన కామినేనిని పరిణయమాడాడు. ఉపాసన కొణిదెల అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి. రెడ్డి మనవరాలు. ఆమె అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు కూడా. అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకునే ఉపాసన సంపూర్ణ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ పలు వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఆమెకు అరుదైన గౌరవం దక్కింది. 2022 సంవత్సరానికి గాను నాట్ హెల్త్ సిఎస్ఆర్ అవార్డు వరించింది. చరణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2007లో విడుదలైన చిరుత సినిమా చిత్రంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యాడు. ఈ చిత్రం విజయవంతం అవ్వడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియు నంది స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. ఆ తర్వాత ఎస్ రాజమౌళి గారు దర్శకత్వం వహించిన మగధీర చిత్రం సంచలన విజయం సాధించడంతో పాటు ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియు నంది స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. మగధీర విజయంతో చరణ్ తెలుగు సినిమాలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించాడు. ఆపై 2010లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ తన పూర్వ చిత్రాల్లాగే ఈ చిత్రంలో కూడా చరణ్ నటనకు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పటికీ ఆరెంజ్ సినిమాలో పాటలు ట్రెండింగ్లో ఉన్నాయి. ఒక సంవత్సరం తర్వాత 2011లో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ చిత్రంలో నటించాడు. భారీ ఓపెనింగ్లను సాధించిన ఈ చిత్రం విజయాన్ని సాధించింది. 2013లో వి వినాయక్ దర్శకత్వంలో నాయక్ సినిమా చిత్రంలో నటించాడు. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్తో కలిసి ఎవడు సినిమా చిత్రంలో నటించాడు. తరువాత అపూర్వ లాఖియా దర్శకత్వంలో తుఫాన్ సినిమా చిత్రంలో నటించాడు. ఇది పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. ఇది అమితాబ్ బచ్చన్ జంజీర్కు రీమేక్. 2014లో కృష్ణవంశీ దర్శకత్వంలో గోవిందుడు అందరివాడేలే నటించాడు. 2015లో శ్రీనువైట్ల దర్శకత్వంలో బ్రూస్లీలో నటించాడు. అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 2016లో వచ్చిన ధృవ చిత్రంతో మళ్లీ విజయాన్ని అందుకున్నాడు. 2018లో వచ్చిన రంగస్థలం చిత్రంలో చెవిటివాడిగా నటించి తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. ఆ చిత్రం విజయంతో పాటు ఎన్నో రికార్డులు తిరగరాసింది. 2019లో జనవరిలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ చిత్రంలో నటించారు. నటించిన చిత్రాలు: సంవత్సరం చిత్రం పాత్ర కథానాయిక ఇతర విశేషాలు. 2007 చిరుత చరణ్ నేహా శర్మ విజేత, ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారము, ఉత్తమ నూతన నటుడు విజేత, నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం. 2009 మగధీర హర్ష, కాళభైరవ, కాజల్ అగర్వాల్ విజేత, ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారము, ఉత్తమ నూతన నటుడు విజేత, నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం. 2010 ఆరెంజ్ రామ్ జనీలియా. 2011 రచ్చ బెట్టింగ్ రాజ్ తమన్నా. 2013 నాయక్ చరణ్, సిద్ధార్థ్ నాయక్, కాజల్ అగర్వాల్, అమలా పాల్. 2013 తుఫాన్, జంజీర్, విజయ్ ప్రియాంక చోప్రా తొలి హిందీ చిత్రం. తెలుగులో తుఫాన్గా అనువదించబడింది. 2014 ఎవడు సత్య, చరణ్, శృతి హాసన్. 2014 గోవిందుడు అందరివాడేలే అభిరామ్ కాజల్ అగర్వాల్. 2015 బ్రూస్లీ, ది ఫైటర్ కార్తీక్ రకుల్ ప్రీత్ సింగ్. 2016 ధృవ రకుల్ ప్రీత్ సింగ్. 2017 ఖైదీ నంబర్ 150 అతిథి పాత్ర అమ్మడు లెట్స్ డూ కుమ్మూడు పాటలో కనిపిస్తాడు. 2018 రంగస్థలం చిట్టిబాబు సమంత అక్కినేని. 2019 వినయ విధేయ రామ కైరా అద్వానీ, నటి. 2022 ఆర్ఆర్ఆర్ అల్లూరి సీతారామరాజు ఆలియా భట్. 2023 కిసీ కా భాయ్ కిసీ కా జాన్ హిందీ పాట అతిథి పాత్రలో. గేమ్ చేంజర్ కె. రామ్ నందన్ తెలుగు నిర్మాణంలో ఉంది. సంవత్సరం చిత్రం తారాగణం భాష దర్శకుడు. 2017 ఖైదీ నంబర్ 150 చిరంజీవి, కాజల్ అగర్వాల్ తెలుగు వి వినాయక్. 2018 సైరా
నరసింహారెడ్డి చిరంజీవి, నయనతార తెలుగు సురేందర్ రెడ్డి గాయకునిగా సంవత్సరం పాటలు చిత్రం సంగీత దర్శకుడు భాష సింగ్ ఇస్ 2013 ముంబై కే హీరో తుఫాన్ సినిమా చిరంటన్ భట్ తెలుగు రామ్ చరణ్ జస్ప్రీత్ జస్ రోష్ని బ్యాప్టస్ట్ పురస్కారాలు సైమా అవార్డులు 2018 ఉత్తమ నటుడు రంగస్థలం